రైతులందరికీ కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులని అప్పుల బాధల నుంచి బయటేసి మళ్ళీ రుణాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ చేసింది. 10 ఏళ్ల నుంచి దరఖాస్తు పెట్టుకుంటే రానటువంటి రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు వచ్చినాయి. రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, రేషన్ కార్డులని ఇచ్చిన ప్రజలకి మళ్ళీ బియ్యం కూడా సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. నేను చేతి గుర్తుకే అప్పటి నుంచి అయినా ఇట్నే ఉన్నాము, ఇప్పుడైనా ఇట్లే ఉన్నాము. ఇప్పుడు మాకు చేయి గుర్తుకు ఓటేస్తే ఇల్లు వచ్చింది. రేటో చెప్పవు కానీ ఇప్పుడైతే మంచిగున్నది. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని లెనినగర్ అనే గ్రామంలో ఉన్నాం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, లోకల్ బాడీ ఎన్నికలు. ఈ స్థానిక సంస్థలకు సంబంధించి జనం పల్స్ ఎట్లా ఉంది, జనం ఎటువైపు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల జనం సంతృప్తిగా ఉన్నారా, గత ప్రభుత్వం బాగుండేనా, ఈ ప్రభుత్వం బాగుంది, ఎట్లా ఉంది, వీళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందో తెలుసుకుందాం. ఏం పేరు అని పేరు? ఆ పేరు సనాది భాస్కర్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు. ఎందుకంటే అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా తక్కువ చూడకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ప్రతి ఒక్క హామీని కూడా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కడతెరుచుకుంటూ వాటిని పరిష్కారం చేసుకుంటూ ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా పనిచేస్తుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతోటి గెలిపిస్తారు. ఆ నమ్మకం ప్రజలలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు జనాలు? గ్రామంలో ఏం పథకాలు వస్తూ ఉన్నాయి వాళ్ళకి? ఇప్పటికే నిత్యావసర వస్తువుల్లో ముఖ్యమైనటువంటి పేద ప్రజలు తినేటువంటి బియ్యం ఏదైతే ఉందో ప్రజలందరికీ ఇప్పటికే సన్న బియ్యం ఉచితంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రయాణం చేసేటువంటి మహిళలకి ఉచితంగా ప్రయాణ ఖర్చులను తగ్గించి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దాంతోపాటు రైతులందరికీ కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులని అప్పుల బాధల నుంచి బయటేసి మళ్ళీ రుణాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ చేసింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా 10 నుంచి 30 ఇంద్రమ్మ ఇండ్లను ఇచ్చి ఈరోజు పేద ప్రజలకి గూడు లేని వాళ్ళకు గూడు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ ఇంద్రమ్మ గృహాలు నిర్మించుకునే వారికి అదనంగా మహిళా గ్రూపుల నుంచి కూడా 1 లక్ష రూపాయలు రుణాన్ని ఇస్తుంది. దీంతోపాటు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ఏ ఒక్క ఉద్యోగ నియామక పరీక్షలు ఏ ఒక్కటి కూడా ఫెయిల్ కాకుండా సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఎగ్జామ్ నిర్వహించినా, ఏ పోటీ పరీక్షలు నిర్వహించినా కూడా అన్నీ కూడా పేపర్లు అంగట్లో పల్లి బఠానీలు అమ్ముకునేటట్టు పేపర్లు దొరికినటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి నిన్నటికి నిన్న గ్రూప్ 2, గ్రూప్ 1 ఫలితాలను కూడా రిలీజ్ చేసింది. ఏ ఒక్కరు కూడా డబ్బులు ఉన్నోళ్ళు కాకుండా పేద ప్రజలు కష్టపడి చదువుకున్న వాళ్ళకి విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ రకంగా మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని చెప్పేసి మహిళా సంఘాలకి ప్రోత్సాహకాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా ఏ రకమైన ప్రజలకి, ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బడా కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే లబ్ధి చేకూర్చేది. ఇప్పుడు పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి జరుగుతుంది. 10 ఏళ్ల నుంచి దరఖాస్తు పెట్టుకుంటే రానటువంటి రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు వచ్చినాయి. రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, రేషన్ కార్డులని ఇచ్చిన ప్రజలకి మళ్ళీ బియ్యం కూడా సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచి ఈరోజు పేదలకు వైద్యాన్ని దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తూ ఉన్నారు. అందుకోసం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, అనేకమైనటువంటి పథకాలు ప్రజలకు తీసుకొచ్చినటువంటి పథకాలు ఉన్నాయి. ఇంకొక ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంటికి 200 నుంచి 300 వచ్చేటువంటి విద్యుత్ కరెంటు బిల్లును కూడా ఉచితంగా పేద ప్రజలకు కరెంటు బిల్లు కట్టకుండా ఫ్రీ విద్యుత్తు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకా భవిష్యత్తులో అనేకమైనటువంటి పథకాలు, ఎన్నికల్లో చెప్పని పథకాలను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకోసం ఈ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలనే ఇన్ని పథకాలని పేద ప్రజలకు లబ్ధి కూర్చేటువంటి పథకాలు చేసింది. ఒక దఫా అయిపోయింది, రెండో దఫా కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లకు ఆల్రెడీ గ్రౌండింగ్ రిపోర్ట్ తీసుకొని ప్రజలకు ఇవ్వడం కోసం సిద్ధమైంది. ఈ రకంగా ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి ఫలితాలు ఇంకా 3 సంవత్సరాల పరిపాలన మిగిలింది. అయినప్పటికీ
ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా విశ్వాసం అనేది పెరిగింది కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఖచ్చితంగా పట్టం కడతారు. ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేయబోతున్నావు నువ్వు? నేను చేతి గుర్తుకే. చేతి గుర్తు ఎందుకు? ఎందుకంటే ఆయనకు మాకు ఇల్లు ఇచ్చిండు, ఇన్ని రోజులు మాకు ఇల్లు రాలేదు. మా పెళ్ళి ఇప్పుడు 15 సంవత్సరాల దాకా అవుతుంది. అయితే మీ ఇద్దరం ఇంకా ఇవ్వాలి సుతా మాకు వేయలేదు. మా ప్రశాంత్ ఉండి మాకు సాయం చేసిండు, అవద్దం ఆడదు సాయం చేసిన ఆయన. మా పాప మాకు ఇద్దరు ఇకలంగలని మాకు సాయం చేసిండు. మాకు ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు పింఛన్ మీద మేము బతుకుతున్నాం, మేము నలుగురం బతుకుతున్నాం మేము. మాకు దీని మీద ఇప్పుడు మాకు ఇల్లు వచ్చింది, మాకు సన్న బియ్యం వచ్చినాయి. ఈ జయంగానే చేయి గుర్తు చేయడానికి మాకు ఇవన్నీ వచ్చినాయి. చేయి గుర్తుకే నేను ఓటేస్తా. ఇప్పుడు రేషన్ కార్డు ఉందా మీకు? ఉంది సార్, ఉంది. ఇప్పుడు వచ్చిందా? అంతకు ముందుగా ఇప్పుడు అంతకు ముందుకే వచ్చింది, కాంగ్రెస్ నుంచి వచ్చింది మాకు. ఏం పేరు? పెద్ద పేరు శ్రీనివాస్. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎట్లా ఏ పార్టీ కొట్టేస్తావు? బీఆర్ఎస్ మంచిగా ఉండేనా, ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా ఉందా, ఏది మంచిగా ఉన్నది? మీకు తెలియదు సారీ, అన్నిటికీ మేము అంటాం అయ్యా. ఇప్పటిదే ఇప్పుడు ఇక ఏ పార్టీ కొట్టేస్తావు నువ్వు? ఇక అందరు వేసినట్టు మనం కూడా చేకూర్చుకు వేయాలి కదా సార్. మనకు సాయం చేసిన వాళ్ళతో ఉండాలి కదా సార్. ఇక మనకు పింఛన్లు ఇవ్వట్లే, అది ఇవ్వట్లే, వాళ్ళకి వేయాలి కదా సార్ సాయం చేసిన. ఏం పేరు నీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి, వస్తుంది, నోటిఫికేషన్ వస్తుందట. మళ్ళీ ఏ పార్టీ కొట్టేస్తావు నువ్వు? మాకు ఏమొచ్చినాయి అని వేయాలి చెప్పుండ్రి. ఏమొచ్చినాయి మాకు అప్పటి నుంచి అయినా ఏది ఇల్లు రాలేదు, ఏది రాలేదు. మా ఇల్లు ఇదే పాత ఇల్లు, ఇంట్లోనే ఉంటున్నాము. అందరికి దళిత బంధు వచ్చింది, మాకు దళిత బంధు పెట్టలేదు. వాళ్ళకి వీళ్ళకి చూసి ఇచ్చిండ్రు అప్పుడు, అప్పట్లో వాళ్ళని వీళ్ళని చూసి ఇచ్చిర్రు, మాకేమి ఇయ్యలేదు. అప్పటి నుంచి అయినా ఇట్నే ఉన్నాము, ఇప్పుడైనా ఇట్లే ఉన్నాము. ఇప్పుడు మాకు చేయి గుర్తుకు ఓటేస్తే ఇల్లు వచ్చింది. ఈ ఇల్లు మీదేనా? మాదే ఇల్లు, పాత ఇల్లు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది నీకు? మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ కడతావు? మళ్ళీ స్టార్ట్ చేసినావా? స్టార్ట్ చేసిన. ఏది అది మీదేనా? అది మాదే, బిల్లు సుతా పడ్డది మాది. అంతే. అయితే సన్న బియ్యం వస్తానే, మళ్ళీ సన్న బియ్యం వస్తున్నాయి. వస్తున్నాయా? సన్న బియ్యం వస్తాయి. మళ్ళీ మంచిగా ఉంటున్నాయా? కొంచెం బాగాలేరు, నూకలు ఎక్కువనే తింటలేరు, పడేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. మేమైతే తింటున్నాం, అప్పటి నుంచి అయినా తింటున్నాం. మేము ఇప్పటి వరకు అవే తింటున్నాం. మేము మా ఇంట్లో సన్న బియ్యం తినాం, మా పిల్లలు తినరు, మేము తినాం. అంటే ఇప్పుడు దొడ్డు బియ్యం ఉండే మునుపు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కదా, మంచిగా ఉందా స్కీమ్? మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది. మేము అవే తింటున్నాం, ఎప్పటికీ అవే తింటున్నాం మేము. ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండనా, ఇప్పుడు మంచిగా ఉందా? మీకు ఎట్లున్నది? ఇప్పుడు మంచిగా ఉంది సార్, అంతే. ఇప్పుడు మంచిగా ఉన్నది. మాకు ఇప్పుడు ఇల్లు వచ్చింది, మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. అంతే. మళ్ళీ ఫ్రీ బస్ ఎట్లున్నది? ఊరికి పోతాను ఎప్పుడన్నా? ఎప్పుడు ఎక్కువ పోతలేము సార్, అప్పుడప్పుడు పోతున్నాం గట్నే. మంచిదేనా స్కీమ్? మంచిగానే. ఏం పేరు? ముసలమ్మ. నీ పేరు? బాలో. బాలో. ఎంత ఉంటుంది నీ ఏజ్? ఏముండపోయినా అదే నా కొడుకులు పెద్దలు అయ్యి 30-40 ఉండొచ్చు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయట, ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయట. మళ్ళా కారు గుర్తుకేస్తావా, చేయి గుర్తుకేస్తావా ఓటు నువ్వు? నేను కట్టి పెట్టి అడుగుతారా? చెప్పు. అంటే మునుపు కేసీఆర్ పాలన మంచిగా ఉండేనా, ఇప్పుడు రేవంత్ పాలన మంచిగా ఉన్నదా? ఇండ్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, సన్న బియ్యం ఇస్తాడు, ఉచిత బస్సు పెట్టిండు, ఏది మంచిగా ఉన్నది? ఇదే మంచిగా ఉన్నది. అంతే. బియ్యం వచ్చే పిరిగా పైసలు పిరిగా రాబట్టే పింఛన్లు ముసలోకి నాకు వస్తలేవు, నా ముసలాయలకు వస్తాయి. వస్తానే బిడ్డ వద్దవడద్దు, మంచిగానే ఇస్తాడు. మంచిగా ఉన్నది. మంచిగా ఇప్పుడు మంచిగా ఉన్నదా? అప్పుడా? ఇప్పుడే మంచిగా ఉంది, మంచిగా పట్టాడు ఏమంటారా? ఇప్పుడే మంచిగా ఉంది. మళ్ళీ ఎటైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఎటైతే కాంగ్రెస్కి ఎత్తావా, బీఆర్ఎస్కి ఎత్తావా? ఏటో ఎత్తాం, నేను ఇవ్వలేకని చెప్పవు, కానీ ఇప్పుడైతే మంచిగా ఉన్నది. మంచిగా ఉంది చెప్పవు, ఏటైతే అని చెప్తా బిడ్డ, చెప్పాలి, చెప్పవు. అంతే. ఏటో వేసేదిక్కే ఎత్తాం కానీ అన్ని ఇప్పుడు చెప్పం. ఇందిరమ్మ యాదకుండా నీకు ఉన్నది, మంచిగా ఉండేనా? ఆమె మంచిగా, ఇప్పుడు ఈయన మంచిగా ఉన్నది. అంతే. అరే బియ్యం వచ్చే పిరిగా పైసలు ఇచ్చాం, నేను ఏమంటాను బిడ్డ కాదంటన్నా. అన్ని మంచిగా సౌకర్యాలు చేస్తారు. అవద్దు ఆడొద్దు, తిండేదంటే అన్నం పుట్టాలి దేవుడు, అన్నం కాంతి కాంతి నాకు భయమా, కొడుకు మాట్లాడమని మాట్లాడుతున్నా.